ఇలా ఉన్నవారు మాత్రమే దేవునిలో ఎదగగలరు, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోగలరు, అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా బిల్డ్ చేసుకోగలరు. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ మంచివారిని పెళ్లి చేసుకోవాలి, మంచివారితో జీవించాలి అనే అవకాశం ఊహలతో గడుపుతారు. కానీ మంచివారు దొరకడం చాలా కష్టమైపోయింది. సో, ఆ మంచివారు ఉండాలి అంటే, మంచిగా జీవించాలి అంటే మొదట మనం మంచిగా మారాలి. సో, అలా ఉంటే గనక ఇన్ని మనం నేర్చుకుని మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవచ్చు. చాలా చక్కగా బ్రతకొచ్చు. సో, మన సమాజాన్ని, అలాగే పిల్లల్ని, మనకు తెలిసిన మన కుటుంబస్తుల్ని సరైన పద్ధతిలో రైజ్ చేసే అవకాశం మన చేతిలో ఉంది. నీ చేతిలో, నా చేతిలో పెట్టాడు దేవుడు. సో, దాన్ని మనము యూటిలైజ్ చేసుకోలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా దారి తప్పిపోయేవారుగా ఉంటారు. సో, అలాగా తప్పిపోకుండా